మామూలుగా బయట పన్నీర్ తెచ్చుకుంటాం కదండీ! అట్లా గాకుండా మనము పాలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పన్నీర్ అనేది ఇక్కడ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే పాలని బాగా గ్యాస్ మీద పెట్టుకొని ఒక 2, 3 పొంగులు వచ్చేంత వరకు దగ్గరుండి కాసుకోవాలి పొంగిపోకుండా. తర్వాత ఇందులోకైతే ఒక 2 నిమ్మకాయలనైతే పిండుకుంటున్నాను. ఒక గిన్నెలోకైతే పిండుకుంటున్నానండి ఈ నిమ్మరసాన్ని. ఇప్పుడు బాగా కాగిన ఈ పాలల్లో ఈ నిమ్మరసాన్ని వడకట్టేస్తున్నాను. ఇలాగ వడకట్టిన తర్వాత ఇవి పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ బాగా పాలన్నీ విరిగిన తర్వాత మనము ఈలోపు ఒక గిన్నె పక్కన పెట్టుకొని దాంట్లోకి పల్చటి క్లాత్ ఏదైనా వేసుకుందాము. ఆ క్లాత్‌లో వీటిని వడకట్టుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! సేమ్ ప్రొసీజర్‌లో చేసుకుంటే పన్నీర్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఇవి బాగా విరిగిపోయాయన్నమాట అంతా. దీన్ని ఇందులోకి వంపేస్తున్నా. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా! ఇక్కడ ఇంక ఇదంతా మూట కట్టేసి దీనిపైన ఒక బరువు పెట్టిన తర్వాత ఇలాగ ఒక షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్నైతే మనకి ఏ విధంగా ముక్కలు కావాలో ఆ విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకొని కర్రీ అయినా చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ గానీ, ఫ్రైడ్ రైస్ కానీ, పన్నీర్ తోటి ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి నేను 3 లీటర్ల పాలతో అయితే చేశాను. చూసారా క్యూబ్స్ లాగా ఎలా వచ్చాయో? చాలా బావుంది. నచ్చిందా మీకు?